నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ, చిన్నారుల తల్లులు తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరిన జిల్లా కలెక్టర్. సఖీ వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తుల ఆహ్వానం. సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ మరియు ఐఎఫ్టియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం. మహానంది క్షేత్రంలో అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలో 3వ విడత మొబైల్ రికవరీ మేళా. నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశం. స్కూల్ బస్సుల డ్రైవర్లతో మరియు అటెండర్లతో ట్రాఫిక్ సిఐ సమావేశం. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రేపు రేబీస్ నివారణ దినోత్సవం సందర్భంగా జంతువులకు టీకా కార్యక్రమం. పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా నంద్యాల పట్టణం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు శుక్రవారం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పీడీ లీలావతి ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా, డిఆర్ఓ పద్మజ, డిఆర్డీఏ పీడీ శ్రీధర్, ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలు, చిన్నారుల తల్లిదండ్రులకు తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని, తల్లులకు, చిన్నారులకు రక్తహీనత లోపం నుండి రక్షించుకోవచ్చన్నారు. ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పౌష్టికాహారానికి సంబంధించిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ డిఆర్ఓ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది, పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక ఆహారం ఇవ్వడమైనా మన బాధ్యత అనేది ఇక్కడ కనుక ఆలోచిస్తే కాదు అని సమాధానం. ఎందుకు ఆహారం ఇస్తున్నాము? మన మహిళల భవిష్యత్తు కార్యాచరణ రూపం దాల్చేది ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచే. అంటే ఒక పుట్టుక ఒక స్త్రీ గాని, ఒక పురుషుడు గాని మరి రావాలంటే ఒక మహిళ నుంచే రావాలి. అటువంటిప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ఉమెన్ మంచి ఆహారం తీసుకున్నట్టయితే మనకు వచ్చేటటువంటి పిల్లలు ఎటువంటి పిల్లలు పుడతారు? మరి బరువు తక్కువ పిల్లలు, లేకపోతే అంగవైకల్యంతో పుట్టడము, ఇట్లాంటి పిల్లలు పుట్టడం జరుగుతుంది. మరి ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనము పౌష్టికారమైన ఆహారం ముందుగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డిపార్ట్మెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే అంటే అందరినీ కవర్ చేస్తుంది, అన్ని రంగాలలో ఉన్న వాళ్ళని కవర్ చేస్తుంది. ఎట్లా అని ఆలోచిద్దాం. ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి పిల్లలు వస్తారు. అక్కడి నుంచి మనము 5 ఏళ్ళ వరకు, 3 నుంచి 5 సంవత్సరాల వరకు, 6 సంవత్సరాల వరకు ఉండే పిల్లల్ని అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేస్తాం. మరి అంగన్వాడీ స్కూల్లో ఆ పిల్లలకి పౌష్టికారమైన ఆహారం ఇవ్వడం జరుగుతుంది, మంచి ఆహారం ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎదుగుదలతో వాళ్ళు స్కూల్కి వెళ్తారు. నాకు చాలా సార్లు స్కూల్ టీచర్స్ చెప్పేవాళ్ళు అంగన్వాడీ స్కూల్లో చదివి వచ్చిన పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు అని. ఎందుకు చురుగ్గా ఉంటారు? అక్కడ తీసుకున్నటువంటి ఆహారమే, అలాగే అక్కడ ఆటపాటలతో పెరుగుతారు కాబట్టి అక్కడ పెరుగుదల వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. చాలా చురుగ్గా ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ జరిగే ప్రయత్నంలో స్కూల్లో చేరినా కూడా వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో చేరినప్పుడు
మిగతా పిల్లల కంటే కూడా బాగా చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది వాళ్ళకి. అది అయిపోయిన తర్వాత మీలాంటి అడల్ట్స్ గర్ల్స్ చాలా ముఖ్యమైనటువంటి ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్. ఎందుకు? ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ అన్ అడల్ట్ కంటే ముందు స్టేజ్ ఇది. ఈ స్టేజ్ లో మీ ఆలోచనలు, మీ ఆరోగ్యము ఇవన్నీ ఎలా ఉంటాయో ఇది మీ భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా ఈ రోజు మనకు ఈ పౌష్టికాహార మాసోత్సవాలు అని చెప్పేసి జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మేము చేసే సేవలు, అందించే సేవలు ఏంటంటే ముఖ్యంగా మన రక్తహీనత అనేది మనకు నిర్మూలించాలి. రక్తహీనత నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అట్లా రక్తహీనత ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎటువంటి పోషకాహారము అంటే ఎటువంటి టాబ్లెట్స్ ఇవ్వాలి, ఏ టాబ్లెట్స్ వేసుకోవాలి, వాళ్ళకి తగిన రక్త పరీక్షలు చేస్తూ ప్రతి నెల వాళ్ళకు హెల్త్ చెకప్ చేస్తూ ప్లస్ గర్భవతులకు కానీ అండ్ తల్లులకు కానీ వాళ్ళకి వ్యాక్సిన్స్, టీకాలు అన్ని వ్యాధి నిరోధక 13 రకాల వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడము చెప్పినప్పటి నుంచి అండ్ వాళ్ళకి ఈవెన్ 5 years వరకు అండ్ ఎవ్రీ ఇయర్ టీటీ ఇంజక్షన్ ఇస్తూ మళ్ళా ఇప్పుడు టీటీ ఇంజక్షన్ జరుగుతుంది. అట్లా 16 సంవత్సరాల వరకు టీటీ ఇంజక్షన్ ఇస్తూ మా సంరక్షణలోని మా ఆధ్వర్యంలోని హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా ప్రతిసారి మేము అందరినీ చెకప్ చేస్తూ రక్తహీనత లేకుండా ఎట్లా ఉండాలని చాలా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. వివిధ రకాలలో శానిటేషన్ ద్వారా అన్ని షెడ్యూల్ ప్రకారం మన డిపార్ట్మెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మనం వచ్చేసి ముఖ్యంగా మేడం ఈ అనీమియా రావడానికి అలాగే మనకి పోషణ స్థాయి తక్కువ ఇవ్వడానికి గల కారణాలను వివరిస్తూ ఏం చేసుకుంటే రక్తహీనత తగ్గుతుంది, ఏం తీసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి, ఎలా శానిటేషన్ ఉండాలి, హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి, అలాగే ఎలాంటి పోషణ తీసుకోవాలి, ప్రోటీన్ ఏం తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ ఏం తీసుకోవాలి, రక్షణ ఇచ్చిన ఆకుకూరలు కాయగూరలు ఎలా తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలి, స్క్రీనింగ్ టెస్టులు మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ కోఆర్డినేషన్ ద్వారా స్క్రీనింగ్ హెల్త్ నిర్వహిస్తూ అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో స్పీచ్ లో కూడా కాలేజ్ లో అవగాహన కల్పిస్తూ విద్యార్థుల వాళ్ళ ద్వారా కూడా మహిళల్లో చైతన్యం కల్పిస్తూ కార్యక్రమాల పట్ల ఈ కార్యక్రమాన్ని గత 4 రోజులు అన్ని స్థాయిలలో డివిజన్ అలాగే డిస్ట్రిక్ట్ స్థాయిలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖీ వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీలను భర్తీ చేయుటకు దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో అందజేయవచ్చునని జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి అధికారి, సాధికారత అధికారి లీలావతి పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోస్టుల వివరాలు తెలియజేశారు. మనము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వన్ స్టాప్ సెంటర్కి అభ్యర్థుల కొరకు దరఖాస్తుల కొరకు ప్రకటన విడుదల చేయడం జరిగినది. వన్ స్టాప్ సెంటర్ అనేది మనకు ఒక 181 కాల్ సెంటర్ ద్వారా నిర్వహించబడుతుంది. అంటే ఎనీ ఉమెన్ వాళ్ళు విక్టిమ్స్ కావచ్చు, ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా అత్యాచారానికి గురి కాబడిన మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ సేవలు అందించడానికి ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున వన్ స్టాప్ సెంటర్ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. దీనికోసం మనకు 4 పోస్టు మనకు ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇవ్వడం అయినది. ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు అంటే వన్ స్టాప్ సెంటర్ హెడ్గా ఉంటారు వీళ్ళు. తర్వాత వచ్చేసి మనకు సైకో సోషల్ కౌన్సిలరు, కేస్ వర్కర్సు, పారా లీగల్ అడ్వైజరు, ఈ 4 పోస్టుల కొరకు మనము దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కు 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్తో పాటు మాస్టర్స్ ఇన్ లా, సోషల్ వర్క్, సోషాలజీ, సైకాలజీ లాంటి క్వాలిఫికేషన్స్తో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా రిమైనింగ్ 3 పోస్టులకు వచ్చేసి బ్యాచులర్స్ ఆఫ్ డిగ్రీ ఉండాలి. లా, సోషల్ వర్క్, సోషాలజీ ఈ క్వాలిఫికేషన్స్, సైకాలజీ క్వాలిఫికేషన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఎందుకంటే అంత మహిళల కోసమే వర్క్ చేయబడుతుంది కాబట్టి ఈ దరఖాస్తులను ఈ రోజు నుండి, అంటే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది, ఈ రోజు నుండి అక్టోబర్ 11 వరకు అన్ని పని దినాలలో మా కార్యాలయానికి సంప్రదించవలను. మీకు వెబ్సైట్ నందు, అఫీషియల్ వెబ్సైట్ నందు కూడా అప్లికేషన్ మరియు దరఖాస్తు వివరాలు చేర్చడమైనది. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ కార్యాలయంకి సాఫ్ట్ కాపీ కాకుండా హార్డ్ కాపీ సమర్పించవలను. మన కార్యాలయం వచ్చేసి, మా డిపార్ట్మెంట్ కార్యాలయం వచ్చేసి సంజీవ్ నగర్ డాబ్రియల్ మసీదు పక్కన ఒక సందులో మన కార్యాలయం నిర్వహించబడుతుంది. 21 to 45 years ఏజ్ లిమిట్గా ఉంది. SC ST అభ్యర్థులకు దీనిలో వెసులుబాటు ఉంది, ఒక 5 years.
కావున ఈ మొత్తం వివరాలన్నీ మీకు పోస్ట్ వివరాలు మొత్తం మన వెబ్సైట్లో పొందుపరచడం జరిగినది. మన ఆఫీస్ కార్యాలయం నందు కూడా డిస్ప్లే చేస్తాము, మరియు కలెక్టర్ కార్యాలయం నందు కూడా ఈ అప్లికేషన్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నంద్యాల పట్టణంలోని స్థానిక కార్యాలయంలో శుక్రవారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు ఐఎఫ్టియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకులు మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు ఐఎఫ్టియు నాయకులు నాగరాజు, మహమ్మద్ రఫీ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ రూపు మాపాలని నాడు సత్యశోధక్ సమాజ్ను స్థాపించారని పేర్కొన్నారు. కుల వ్యవస్థ అన్నది ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి వ్యతిరేకమైనదన్నారు. నాడు కుల నిర్మూలనకు అనేక పోరాటాలు చేసిన మహాత్మా జ్యోతిరావు త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వారి స్ఫూర్తితో కుల వ్యవస్థ నిర్మూలన సభలు, సదస్సులు, సహపంక్తి భోజనాలు తదితర కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆదివాసీలపైన, దళితులపైన, వెనుకబడిన కులాలపైన అనేక దాడులు జరుగుతుంటే నోరు మెదపలేదన్నారు. రాష్ట్రంలో పలు గ్రామాల్లో నేటికి కుల, లింగ వివక్షత ఉందన్నారు. వీటన్నింటిని రూపమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఈరోజు సిపిఎంఎల్ డెమోక్రసీ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘనంగా పూలమాలేసి నివాళులు అర్పిస్తున్నాం. ఏదైతే సత్యశోధక్ సమాజం ఉందో స్థాపించినారో మహాత్మా జ్యోతిరావు పూలే, దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ రోజు వరకు కూడా ఒక పక్క దళితుల పైన, ఇంకో పక్క ఎస్సీల పైన, ఇంకో పక్క బీసీల పైన రోజువారీగా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కుల నిర్మూలన సంబంధించి అయితే ఏమి, అలాగే వాళ్ళపై దాడులు అయితే ఏమి అనేక రకాలు జరుగుతున్నది. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3.0 వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ పూర్తిగా హామీలలో పూర్తిగా వైఫల్యింది. ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన నూతన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 100 రోజు పాలన అని చెప్పి, మా మంచి ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు చెప్పడం తప్పనించి, వాళ్ళ స్టిక్కర్లు వేసుకుని తప్పనించి మీ 100 రోజు పాలనలో నిజంగా చూపించబోతే మేము బహిరంగ చర్చకు వస్తామని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి సవాల్ ఇస్తున్నాం. మీ 100 రోజు పాలనలో ఏదైతే జీవో నెంబర్ 77 తీసుకొచ్చి రద్దు చేస్తామని చెప్పి లోకేష్ బాబు పాదయాత్ర చెప్పినా ఇప్పటివరకు ఎందుకు రద్దు లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారో అందరికి తల్లికి వందనం పేరు మీద 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన లోకేష్ బాబు ఎక్కడా, చంద్రబాబు ఎక్కడా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో 6 పథకాలు ఇవ్వడంలో, పూర్తి స్థాయిలో హామీల్లో అమలు చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యమైంది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు డైవర్ట్ చేసే ఆలోచనలో తిరుపతి లడ్డు ఒక డ్రామా తెర మీద తీసుకొచ్చి ఈరోజు చేయడం దుర్మార్గం. తక్షణమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి ప్రభుత్వం కూర్చొనైనా ఏదైతే 6 పథకాలు ఇచ్చినారో తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ పోవాలని మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ నశించాలని, కులం వివక్షత వలన మరి ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి మరి అది వ్యతిరేకమైనది కాబట్టి దాన్ని కుల నిర్మూలనం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ ప్రతి సంవత్సరం మహాత్మా జ్యోతిబా పూలే గారు స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ సందర్భంగా దేశవ్యాప్తంగా కుల నిర్మూలన సభలు, సదస్సులు, సహంపక్తి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. మరి ఈ దేశంలో 3వసారి అధికారంలో వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల మీద, దళితుల మీద, మరి వెనుకబడినటువంటి వర్గాల మీద అనేక దాడులని మరి జరుగుతున్నప్పటికీ ఈ రోజు నోరు మెదపడం లేనటువంటి పరిస్థితి ఉంది. నేటికి గ్రామాల్లో కుల, లింగ వివక్షత జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ వాటిని అరికట్టడంలో
పూర్తిగా విఫలం చెందాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మేరకు శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహానంది క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నవరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ కామేశ్వరి దేవిని సేవించుటకు వేలాదిగా భక్తులు మహానంది క్షేత్రానికి వస్తుంటారని, భక్తులకు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు వివిధ అలంకారాలలో అమ్మవారిని భక్తాదులు దర్శించుకుంటారని చెప్పారు. ప్రత్యేక యాగశాలలో శతచండీ యాగం, నవదుర్గ కలశార్చనలు, శ్రీచక్రార్చన జరుగుతుందని, సాయంత్రం అలంకార గ్రామోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక కుంకుమార్చనలు నిత్యం జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ గురువారం శైలపుత్రి దుర్గా అలంకారం, అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం బ్రహ్మచారిణి దుర్గా అలంకారం, 5వ తేదీ శనివారం చంద్రగంట దుర్గా అలంకారం, 6వ తేదీ ఆదివారం కూష్మాండ దుర్గా, 7వ తేదీ సోమవారం స్కందమాత దుర్గా అలంకారం, 8వ తేదీ మంగళవారం కాత్యాయని దుర్గా అలంకారం, 9వ తేదీ బుధవారం కాలరాత్రి దుర్గా అలంకారం, 10వ తేదీ గురువారం మహాగౌరి దుర్గా అలంకారం, 11వ తేదీ శుక్రవారం సిద్ధిదాత్రి దుర్గా అలంకారం, 12వ తేదీ శనివారం శ్రీ కామేశ్వరి నిజస్వరూపం ఉంటుందని తెలిపారు. ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తాదులు అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీ మహానందేశ్వర స్వామివారి దేవస్థానం నందు దసరా బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల భాగంగా ప్రతిరోజు కూడా యాగం జరుగుతుంది. అలాగే ప్రతి దేవస్థానంలో విద్యుత్ దీపాలంకరణ, అలాగే హోమాలకి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు హోమాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరపున అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకా హోమాలు యాగము ఉంటుంది, చండీ హోమము అలాగే ప్రతిరోజు కూడా ఉంటాయి కాబట్టి ద్వారా సేవలు కూడా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఈ సేవల్లో కూడా పాల్గొని భక్తుల తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాను. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కౌష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితాః అని మనకి దేవీ భాగవతంలో చెప్పబడి ఉన్నది. ఏదైతే శరదృతువు ప్రారంభమైనటువంటి తొలి 9 రోజుల పాటు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించడమే కాకుండా ఆ ప్రాంతము, ఆ రాష్ట్రము, ఆ దేశమంతా కూడా చక్కగా సుభిక్షంగా ఉంటుంది అమ్మదయ్యతో అని చెప్పేసి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది మనకి సాంప్రదాయంగా అనాదిగా ఆచరించడం అనేటువంటిది వస్తున్నది. అందులో మన దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రముఖ క్షేత్రంగా ఉన్నటువంటి మహానంది క్షేత్రంలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దశాహ్నిక దీక్షతో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ యాగంలో భాగంగా శతచండీ యాగం అనేటువంటిది లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఇక్కడ ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాదులు కానీ, అనంతరం శ్రీచక్రార్చనలు కానీ, అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో ఉత్సవాలు చేయడం కానీ, సహస్ర దీపాలంకారాలు చేయడం కానీ, వివిధ రకాలైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం కానీ, అమ్మవారి కలశ స్థాపన చేయడం, ఇలా అనేక రకములైనటువంటి వైదిక కార్యక్రమాలతో ఈ యొక్క 9 రోజులు కూడా మహానంది క్షేత్రంలో లోక కళ్యాణార్థమై చాలా వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క క్షేత్రంలో జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవ వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణంలో 3వ విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1066 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 2,43,10,400 రూపాయలు ఉంటుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 2,426 మొబైల్స్ ను రికవరీ చేయడం జరిగింది. మొత్తం వాటి విలువ 4,82,65,429 రూపాయలు ఉంటుందని తెలిపారు.
మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారక తిరుమలరావు ఆదేశాల మేరకు మరియు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ పర్యవేక్షణలో మొబైల్స్ రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ మొబైల్లను వివిధ రాష్ట్రాల నుండి అనగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణ మొదలగు రాష్ట్రాల నుండి మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం మొదలగు జిల్లాల నుండి మరియు నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 1066 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడమైనదని వెల్లడించారు. జిల్లాలోనే అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 1066 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశామన్నారు. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. మొబైళ్లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార, ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తున్నామన్నారు. అలాగే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారం మొదలగునవి ఆ మొబైళ్లలో ఉంటాయి కాబట్టి మొబైల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లతో పాటు ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన వివరాలను బట్టి 1066 ఫోన్లు రికవరీ చేశామన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరీ అయినా వాటి పరిష్కారంపై నంద్యాల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఈరోజు మన నంద్యాల జిల్లాలో మన సీఎం గారు, డీజీపీ గారు మనకు ఆదేశం పైన ఒక మొబైల్ రికవరీ మేళా పెట్టడం జరిగింది. దాంట్లో ఈ రోజు చేసిన 6 మొబైల్స్ రికవర్ చేసి దానికి కాస్టింగ్ అంటే 2,43 lakhs వరకు కాస్టింగ్. వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి, వేరే ప్రాంతం నుంచి మన టీమ్స్ అక్కడ వెళ్ళి రికవర్ చేసి ఈరోజు వాళ్ళ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మొబైల్ పోతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన టీం, స్పెషల్ టీమ్, సైబర్ సెల్ సిఐ దానికి రికవరీ చేస్తున్నారు. ఇది మన చేసిన ఇప్పుడు వరకు మన 2426 మొబైల్ రికవరీ చేసాము. ఇంకా ఈరోజు 1066 ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. అది కూడా మనం రికవరీ చేస్తే కన్స్యూమర్స్ కి తొందరగా ఇస్తాము. నాది మా హస్బెండ్ 3 years అయింది మొబైల్ పోయి. నాకు అసలు దొరుకుతా అని హోప్ కూడా లేదు. కానీ ఇప్పుడు 2 రికవర్ చేసినందుకు సార్ వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. నేను ఆలయాలో ఆఫీసులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా సెల్ పోయినప్పుడు చాలా బాధపడ్డాను. అది సెల్ పోయిన వాళ్ళకే బాగా అర్థమైంది. సార్ గారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మా సెల్ దొరికించినందుకు చాలా ధన్యవాదాలు. మాకు నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను సార్. నా సెల్ 30,000 చేసే సెల్ పోయినాయి సార్. 3 నెలల క్రితం పోయినాయి సార్. నేను అయినా సెల్ దొరుకుతుందో లేదని మేము అనుకున్నాం సార్. స్టేషన్ దగ్గర పోయి, రూరల్ స్టేషన్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చాను సార్. మాకు ఈ యాప్ ద్వారా మీరు ఈ సెల్లును మాకు చేపించి ఇచ్చినందుకు మీకు, మీ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు సార్. పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నేను మార్చిలో మా సెల్లు 6,000 ఒక్కరి మీద వస్తుంటే 6,000 పడిపోయింది. తర్వాత మా రూరల్ స్టేషన్కి వెళ్ళి ఎమ్మడి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా పోలీసు వాళ్ళు ఎమ్మడే రాదంటేనే సార్ రండి ముందు ఎమ్మడే యాప్ ఓపెన్ చేసి ఇమీడియట్ గా ఓపెన్ చేస్తారు. పోలీసు వాళ్ళ పాత్ర చాలా గణనీయంగా ఉందని చెప్పాలి సార్. ఎందుకంటే సమాజంలో ఏది ఏమైనా కానీ మనకైతే బాధ్యత ఉండదు. కానీ పోలీసు వాళ్ళు అనుగుణంగా వాళ్ళు ప్రతి క్షణం మన కోసమే కష్టపడతారని చెప్పి ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పోలీసు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యొక్క రూరల్ పోలీస్ స్టేషన్ నాకు కోఆపరేట్ చేసి ఈ సెల్ నాకు అందించిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ. నేను ఇక్కడ బొమ్మల సత్రానికి సాయం డైరీ మిల్క్ ట్రాన్స్పోర్ట్ డెలివరీ బాయ్ గా ఉన్నాను. ఇక్కడ బొమ్మల సత్రంలో నా మొబైల్ పోగొట్టుకున్నాను. పోగొట్టుకున్న తర్వాత OnePlus మొబైల్ 65,000 చాలా అంటే చాలా బాధపడ్డాను నేను. తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు 1 week లో రికవర్ చేసి నా మొబైల్ నాకు నిన్న ఈవినింగ్ ఫోన్ చేశారు, మీ మొబైల్ దొరికింది, వచ్చి కలెక్ట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా ఆనందం వేసింది నాకు. పోలీస్ యంత్రాంగం అంతా, నంద్యాల జిల్లా పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. నంద్యాల పట్టణంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో హోటల్స్ నిర్వహణ సమస్యలు, ప్రభుత్వం ద్వారా చేపట్టవలసిన కార్యక్రమాలు తదితర విషయాలను చర్చించి పలు నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వహణ సభ్యులు అధ్యక్షుడు ఆర్వి స్వామి, కార్యదర్శి మెట్టా నాగరాజు, కోశాధికారి ఈదర వెంకట పూర్ణచంద్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రఘువీర్ శెనై సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో
రాష్ట్ర స్థాయి హోటల్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రధానంగా ప్రజలకు నాణ్యమైన, మంచి రుచి, శుచికరమైన ఆహార పదార్థాలను అందించడం కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో హోటల్స్ నిర్వహణ, టూరిజం, లాడ్జీలు ఎంతో ప్రముఖ పాత్రను వహిస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలాగే హోటల్స్ నందు పనిచేసే వర్కర్ల కొరత ఉందని, అందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం స్థలం కేటాయిస్తే అసోసియేషన్ ద్వారా అనేక మందికి శిక్షణ అందించి ఉద్యోగ కల్పన చేపడతామని తెలిపారు. హోటల్స్ నిర్వహణలో భాగంగా పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట రాత్రి 12 గంటల వరకు ఆహార పదార్థాలను అందించేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ విషయంపై ప్రజాప్రతినిధులను కోరడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వహణ సభ్యులు కల్కురా తదితరులు పాల్గొన్నారు. మిగతా అందరు ప్రజలకి మేము కోరుకునేది ఏమంటే, స్విగ్గీని మేము పర్మనెంట్ గా బాయ్కాట్ చేయట్లేదు. మా కోరికలు ఏదైతే ఉన్నదో మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయబాకండి, మమ్మల్ని బాగా మంచిగా ఉంచండి అనే దానికే కోరుకుంటున్నాము. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ కోరికలు అవన్నీ ఇద్దరము ఎదుగుతాము, అంతేగాని మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయబాకండి అనేది మాత్రమే మా కోరిక. సో దానికి ఎంతవరకు అయితే సుముఖంతో వస్తారో అప్పుడు మేము కూడా స్విగ్గీని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాము. అంతవరకు మీకు కావాల్సిన ప్రతి తినుబండారాలని జొమాటో ద్వారా మీ ఇంటికి చేర్చే బాధ్యత మాది సంపూర్ణంగా తీసుకుంటున్నాము. సో జొమాటోకి వీ విల్ సపోర్ట్ ఎవ్రీథింగ్ టిల్ సచ్ టైం వీళ్ళు వచ్చి మాకు సహకరించేంత వరకు అండి. ఈ మెయిన్ అజెండాగా ఈ రోజు మీటింగు సంపూర్ణంగా చాలా ఆనందకరమైన, సంతోషమైన వాతావరణంలో ఆహ్లాదకంగా జరిగిందండి. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. ఈరోజు మన కర్నూలు జిల్లా, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్ని జిల్లాలతో కలిసిన ఈసీ మీటింగ్, మన కార్యవర్గ సమావేశం నంద్యాలలో జరగడం నిజంగా ఈ జిల్లావాసిగా చాలా సంతోషపడుతున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, జిల్లా ప్రెసిడెంట్స్, ఇతర నాయకులందరూ మన ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనం ఒక్కొక్క జిల్లాలో కొన్ని రూల్స్ పెట్టింటారు. అలా కాకుండా మన అందరికీ సముచితంగా మనము న్యాయం జరిగేలా కొన్ని విషయాలను మాట్లాడుకోవాలా. ఎందుకంటే ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలా, స్వచ్ఛత పాటించాలా అనేది మనం చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు మా అసోసియేషన్ కమిటీ తెలుపుతూ ఉంటుంది. ఇది కాకుండా మనం ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిజంగా టూరిజం డెవలప్మెంట్, ఆ టూరిజం డెవలప్మెంట్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్స్, ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీస్ మా రాష్ట్రానికి వస్తూ ఉంటాయి. బయట ఇతర జిల్లాల్లో వచ్చినప్పుడు అక్కడ దానికి తగినట్టు హోటల్స్, లాడ్జెస్ అన్ని పెరగాలి. దీనికోసము మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు దీనికి మనకు ఒక ఇండస్ట్రియల్ స్టేటస్ ఉండాలి. ఇది కాకుండా కొన్ని మనకి 12 గంటల వరకు, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 10 గంటల వరకు ఇంత ముందు జీవో అది 12 గంటలు అంటే ఇప్పుడు అందులో మాది ఇప్పుడు టెంపుల్స్ కానీ టూరిజం స్పాట్ ఉన్న రాత్రి 11 గంటల వరకు కార్లో వస్తుంటారు. కొందరు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది. దాంతో సంబంధిత మినిస్టర్లు మేము అసోసియేషన్ తరఫున అప్రోచ్ అవుతున్నాం. సో మనకు ముఖ్యమంత్రి గారు కూడా మనకు సపోర్ట్ చేస్తాము, ఒకసారి కూర్చొని మాట్లాడదామని చెప్పారు. అలాగే మనం అసోసియేషన్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం. మాకు వర్కర్స్ ప్రాబ్లం చాలా బాగా ఉంది. ఈ వర్కర్స్ కి ట్రైనింగ్ వర్కర్స్ అయితే బాగుంటారు. ఈ గవర్నమెంట్ మాకు సహకరిస్తే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి అవి మేమే రన్ చేసి మేము వర్కర్స్ ని పంపిస్తాం. నంద్యాల పట్టణ పరిధిలోని స్కూల్ బస్ డ్రైవర్లు, అటెండర్లతో ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిఐ వారికి పలు సూచనలు, హెచ్చరికలు, అలాగే స్కూల్ యాజమాన్యానికి పలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ స్కూల్ బస్ డ్రైవర్లకు, అటెండర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపరాదని, వేగంగా బస్సులు నడపరాదని తెలిపారు. మొబైళ్లలో మాట్లాడుతూ వాహనాలను నడపరాదన్నారు. విద్యార్థులను తీసుకొచ్చే సమయంలో, వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, పిల్లలతో మంచిగా ప్రవర్తించాలని, వాహనానికి జీపీఎస్, సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండాలని, బస్సుకు ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఆర్సీ వ్యాలిడిటీ ఉండాలని పేర్కొన్నారు. పలు సూచనలు, సలహాలను వారు తెలియజేశారు. ఈరోజు మన గౌరవనీయులైన నంద్యాల ఎస్పీ గారి మరియు నంద్యాల డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్కూల్ బస్సులకు సంబంధించిన డ్రైవర్లతోటి, వారికి అటెండర్లతోటి ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి చెప్పడం ఏమంటే, ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్కి వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ దాని యొక్క
వ్యాలిడ్ డేట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలా, పొల్యూషన్ ఉండాలా. అదేవిధంగా స్కూల్ డ్రైవర్లు ఎవరు కూడా తాగి బస్సు నడపకూడదు, ఓవర్ స్పీడ్ నడపకూడదు, మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేయకూడదు అని. దానితో పాటు మరలా ట్రాఫిక్లో ఎటువంటి అంతరాయం కలగకుండా మీరు వెహికల్స్ను పార్క్ చేసుకొని అందులో ఉండే స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా దించి అటెండర్ సహాయంతో దించి ఎక్కించుకోవడం చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సులో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం అని జరిగింది. ఈ సీసీ కెమెరా ఎందుకు ఏర్పాటు చేసుకోమని చెప్పినామంటే కొన్ని స్కూళ్ళ బస్సుల్లో ఈ స్కూల్ పిల్లల పైన వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళతో అసభ్యంగా మాట్లాడడము కొన్ని ఇక్కడ నంద్యాల టౌన్ అని కాదు, కొన్ని ప్రాంతాల్లో జరిగింది అది. దాని మీద కూడా కేసులు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితి, అటువంటి సందర్భము ఇక్కడ జరగకూడదని ముఖ్యంగా స్కూల్ యాజమాన్యానికి తెలియజేయడం ఏమనగా ప్రతి స్కూల్ బస్సులో ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలా. ఆ సీసీ కెమెరాను మీ ఫోన్ కనెక్ట్ చేసుకొని మీరు స్కూల్లో కూడా చూడొచ్చు. మీ డ్రైవర్ ప్రవర్తన ఎట్లా ఉంది, మీ అటెండర్ ప్రవర్తన ఎట్లా ఉంది, పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇది మీ అబ్జర్వేషన్ కోసము, మీ మంచి కోసమే మంచి కోసమే అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ప్రతి బస్సు కూడా జీపీఎస్ ఏర్పాటు చేసుకోమని చెప్పినాము. ఆ జీపీఎస్లో బస్సు లొకేషన్ తెలుస్తుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడ ఉంది, వాడు బస్సు స్కూల్ నుంచి డైరెక్ట్ పిల్లల్ని దించడానికి పోతున్నాడా లేకుంటే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి బస్సు తీసుకొని పోతున్నాడా అన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే డ్రైవర్లకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు కూడా బస్ కండిషన్స్ అన్నీ నీట్గా ఉండేటట్టు యాజమాన్యం చేయవలసిందిగా సూచించడం అయినది. ముఖ్యంగా యాక్సిడెంట్లు జరగకుండా బస్సులు స్పీడ్గా ఓవర్ స్పీడ్ నడపకుండా బస్సులు ఉండే స్పీడ్ కంట్రోల్లో 60 స్పీడ్ ఉంటుంది km/h. దానికంటే ఎక్కువ స్పీడు పోదు బస్సు. కానీ టౌన్లో 60 km అంటే ఎక్కువ స్పీడ్ కాబట్టి ఆ యొక్క ట్రాఫిక్ పరిస్థితులను బట్టి బస్సును నడపవలసిందిగా వాళ్ళకు సూచించడం అయినది. అలాగే వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా నా నెంబర్ ఇచ్చినాము. వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉండి బస్సు పోవడానికి కానీ రావడానికి కానీ ఏదన్నా సమస్యలు ఉంటే తెలియజేయమని చెప్పి కోరడం అయినది. అటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే మా పరిధిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఏదన్నా ఉంటే అది వాళ్లకు రెక్టిఫై చేసి వాళ్ళకు క్లియర్గా చేసిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది ప్రజల సౌకర్యార్థము, వాళ్ళ పిల్లలు సేఫ్గా స్కూల్కి పోయి స్కూల్ నుంచి ఇంటికి రావడానికి అనే భావనతో ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ నెల 28వ తేదీ రేబీస్ నివారణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో స్థానిక పశు వైద్యశాలలో కుక్కలకు, పిల్లులకు ఉచిత టీకా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జంతు యజమానులు టీకా వేయించి రేబీస్ వ్యాధి నివారణకు సహకారం అందించాలని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ కుక్కలు, పిల్లులు, గబ్బిలాల ద్వారా రేబీస్ వ్యాధి సోకుతుందని, ఈ వ్యాధి ప్రాణాంతకమైనదన్నారు. నివారించేందుకు ఉచితంగా టీకా వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వ్యాధి సోకితే మెదడుకు రేబీస్ వైరస్ చేరి నాడీ వ్యవస్థ దెబ్బతిని కండరాలు, నరాలు పనిచేయక పక్షవాతం వస్తుందని, ప్రాణాంతకమైన వ్యాధిని నివారించేందుకు కుక్కలకు, పిల్లులకు టీకా వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 28వ తారీఖున ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా 28వ తారీఖున ఏవైతే స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో, అలాగనే ఓనర్స్ ఎవరైతే పెంపుడు జంతువులకు పెంచుకుంటున్నారో, కుక్కలు కానీ పిల్లులు కానీ, వాటికన్నిటికీ మేము రేపటి రోజున ఉచిత ర్యాబీస్ టీకాలు వేయాలని అనుకున్నాము. ఇందులో భాగంగా రేపు ఉదయం 9 నుంచి సాయంత్రము 5 వరకు ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టాము. ముఖ్యంగా ఈ ర్యాబీస్ వ్యాధి గురించి ఎందుకంటే ర్యాబీస్ వల్ల చాలా లక్షల మంది ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. ఇందులో భాగంగా ఈ వ్యాధిని నివారించాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచ ర్యాబీస్ వ్యాధి దినోత్సవమును నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ ర్యాబీస్ వ్యాధి అనేది చాలా ప్రాణాంతకమైనటువంటి వైరస్ వ్యాధి. ఇది ఏవైతే పెంపుడు జంతువులు అంటే కుక్కలు, పిల్లులు ఉన్నాయో, అలాగనే గబ్బిలాల ద్వారా ఈ ర్యాబీస్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి దీనికి
వ్యాక్సిన్ ద్వారా నివారణ ఒకటే మార్గము. వచ్చిన తర్వాత వ్యాధి సోకిన తర్వాత దీన్ని నివారించడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి టీకాలు వేసుకోవాలని మేము నిర్ణయిస్తున్నాము. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే దీనిని హైడ్రోఫోబియా అని కూడా అంటారు. అంటే మనం జలమును చూసినట్లయితే అవి భయపడతాయి, అందుకే దాన్ని హైడ్రోఫోబియా అనే వ్యాధి కూడా అని అన్నాము. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ కుక్క కరిచిన వెంటనే ఏవైతే వ్యాధి సోకిన జంతువులు కరిచిన వెంటనే ఈ లాలాజలము మానవ శరీరంలోకి పోయి నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరి అక్కడ నుంచి వైరస్ వ్యాప్తి చెంది మొత్తము కండరాలు నరాలకు వ్యాప్తి చెందుతుంది. దానివల్ల పెరాలిసిస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. కాబట్టి మనము రేపటి రోజున వ్యాక్సిన్లన్నీ ఎవరైతే ఎనిమల్ లవర్స్ ఉన్నారో అలాగనే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ డాగ్స్ను కూడా తెచ్చినట్లయితే వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి అందరూ పెంపుడు జంతువులు గల ఓనర్సు మరియు ఎనిమల్ లవర్స్ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ, చిన్నారుల తల్లులు తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరిన జిల్లా కలెక్టర్. సఖీ వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తుల ఆహ్వానం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు IFTU అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం. మహానంది క్షేత్రంలో అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలో 3వ విడత మొబైల్ రికవరీ మేళా. నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశం. స్కూల్ బస్సుల డ్రైవర్లతో మరియు అటెండర్లతో ట్రాఫిక్ సిఐ సమావేశం. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రేపు రేబీస్ నివారణ దినోత్సవం సందర్భంగా జంతువులకు టీకా కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.